జ్ఞానులు మొదటి అంశం ఏమిటి? ఆయన నక్షత్రం చూసిన వారు జ్ఞానులు. రెండవ అంశము ఆయన యొక్క లేఖనములను విన్నవారు జ్ఞానులు. ఇప్పుడు మూడో అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. వాక్యం చెప్పినప్పుడు దాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. ఆ వాక్యము దేవుడు. ఆ వాక్యం మనలో జీవితాంతం గుర్తుండాలి. ఏదో 2 రోజులు 1 రోజు మాత్రమే కాదు, చెప్పిన రోజు కూడా ఆ 1 రోజు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఆదివారం నుండి ఈరోజు శుక్రవారం మధ్యలో ఎన్ని రోజులు జరిగినాయి? 4 రోజులు జరిగినాయి. ఈ 4 రోజుల్లోనే అంశం మర్చిపోయాం. జ్ఞానులు ఎవరు అనే అంశాన్ని మర్చిపోయాం. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం 2 అంచెలు కలిగిన వాడిగల ఖడ్గము కంటెను పొదునుగా ఉండి అది ప్రాణ ఆత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను అది శోధించుచూ ఉన్నది. మూడో అంశం ఏమిటంటే ఆయన రక్షకుడని ఆరాధించిన వారు జ్ఞానులు. అందరు చెప్పండి, మూడో అంశం ఏంటి? ఆయన రక్షకుడని ఆరాధించిన వారు జ్ఞానులు. యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని మనం పరిశీలించినట్లయితే మొదటి తిమోతికు వ్రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథము అందరము కూడా తెరచి ఆ లేఖనాలు చదువుచున్నప్పుడు మనము కూడా ఏకీభవించుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలోనికి యేసయ్య వచ్చింది పాపులను రక్షించుటకు. ఆయన నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అవునా కాదండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసయ్య లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన, ఎక్కడి నుండి వచ్చిన? పరలోకము నుండి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. గలతీలకు 4వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. గలతీలకు 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. యేసయ్య ఎవరండి? దేవుని కుమారుడు. పరలోకము నుండి ఈ భూలోకానికి దిగివచ్చినటువంటి దేవుడు. భారతదేశ ప్రధానమంత్రిని ఢిల్లీలో రాజధానిలో ఉన్న సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రిని
కొన్ని రోజులు ఒక మారుమూల గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేని, ఏసీలు కానీ మంచి మంచి ఆహార పదార్థాలు కానీ లేని ఒక మారుమూల గ్రామంలో ప్రధానమంత్రిని ఉంచితే ఉంటాడా? ఉండడు. ఎందుకంటే లగ్జరీలకి అలవాటు పడిపోయి ఉన్నారు ప్రపంచ మానవులందరూ. ఈరోజు కరెంటు ఒక గంట లేకపోతే ప్రాణము తల్లడిల్లిపోతా ఉంది. ఆ కరెంటు తీసినోడిని తిడతారు, తర్వాత ప్రభుత్వ అధికారులను తిడతారు, చివరికి ముఖ్యమంత్రిని తిడతారు. కరెంటు ఎందుకు తీశారని. మరి దేవుడు నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో యెహోవా పరిశుద్ధుడు 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 అని పరలోకములో ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన నిత్యము స్తుతుల ద్వారా గణపరచబడే ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీద, అంటే ఈ మంటి మీద, మంటి గ్రహం ఇది భూమి, ఈ గ్రహం మీద అడుగు పెట్టి ఉన్నాడు. అందునిమిత్తం అందరం దేవుని స్తోత్రాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడిగా ఉండుటకు ఈ లోకానికి పంపి ఉండుట మనము గమనించాలి. తండ్రి కుమారుణ్ణి పంపించాడు లోక పాపములన్నిటిని కూడా మోసుకొని పోవుటకు పంపించాడు. నీవు నేను మనమందరము కూడా హృదయంలో తప్పిపోయి ఉన్నాం. ఎక్కడ తప్పిపోయామండి? హృదయంలో ఏమంటాయి? అసూయ, పగ, ద్వేషం, కలహం, మత్సరం, భేదం, ఒకరి మీద ఒకరు హెచ్చించుకునే స్వభావం, ఒకరు పచ్చగా ఉంటే ఓర్చుకోలేని తనం, ఇవన్నీ హృదయంలో నుండే బయలుదేరుతూ ఉంటాయి. వ్యభిచార మనస్సు, నరహత్యలు, దురభిమానాలు, లోకములో ఎన్నో రకాల పాపములకు కేంద్రం ఏదయ్యా అంటే హృదయం. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తాం. చెప్పండి, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. మానవులకు శరీర వ్యాధులు తెలుసు, జ్వరము, దగ్గు, జలుబు, మరి ఇంకేదన్నా ఆయాసము, కాళ్ళు చేతులు ఏదైనా గాయాలు, ఇవి తెలుసు. కానీ హృదయముకు కూడా వ్యాధి కలిగిద్దని తెలియదు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. హృదయాన్ని బాగు చేసుకోవద్దా? హృదయాన్ని మనం కడుక్కోవద్దా? హృదయాన్ని ఎలా కడుక్కుంటామండి? మాకు తెలియదు, చెప్పండి అని చెప్పంటే మనము మోకరించి మన పరలోకములో ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తూ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. మనం ప్రార్థనలో ఇలా అడగాలి, యేసయ్యా నీ రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచును అని సెలవిచ్చావు కదా, నా హృదయాన్ని కడుగయ్యా, పరిశుద్ధపరచు. నా హృదయంలో ఇతరుల మీద ద్వేషం ఏమైనా ఉంటే తీసివేయి. ఇతరుల మీద నాకు కుళ్ళు కానీ అసూయ కానీ ఉంటే తీసివేయి. ఇతరులు బాగుండాలి అనుకునే స్వభావం నాకు అయ్యా అని మనము మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. యేసయ్య కూడా శిలువలో ప్రాణం పెట్టింది తన కోసమా మన కోసమా? మనందరి కోసం పెట్టాడు కానీ తన కోసం కాదు. ఇప్పుడు యేసయ్య మనస్సును మనము కలిగి ఉండాలి. మనము కూడా మన సహోదరులు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మంచి మనసు మనకు కావాలి. యేసయ్య కూడా ప్రపంచ మానవాళ్ళందరి క్షేమాన్ని కోరి
ఈ లోకానికి అడుగుపెట్టాడు. ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అయితే లూకాసు వార్తల 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనంలోకి వరకు మనం చదివినట్లయితే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజెప్పేదను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉనుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఈ యొక్క వర్తమానం తీసుకొచ్చింది ఎవరండి? దేవుని యొక్క దూత. ఎవరికి తీసుకుని వచ్చింది? ఆ వర్తమానాన్ని మొట్టమొదటిగా ఎవరికి చెప్పిందండి దూత? గొర్రెల కాపరులకు చెప్పింది. గొర్రెల కాపరులకే ఎందుకు చెప్పింది? గొర్రెల కాపరులకి ఎందుకు చెప్పింది? అబ్రహాము గొర్రెల కాపరి, ఇస్సాకు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. యేసయ్య కూడా నేను మంచి కాపరిని అంటూ ఉన్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టడం కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని గ్రహించిన వారు జ్ఞానులు. ఎవరు జ్ఞానులు? యేసు రక్షకుడని గ్రహించిన వారు. లోక రక్షకుడు ఆయన ఒక గ్రామానికి మాత్రమే కాదు, ఒక పట్టణానికి మాత్రమే కాదు, ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ఇది గ్రహించిన వారు జ్ఞానులు. జ్ఞానులు ఎవరండి? యేసయ్య ఈ లోకానికి పాపములను క్షమించటానికి, నరక శిక్ష తప్పించటానికి, పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వటానికి వచ్చి ఉన్నాడని గ్రహించిన వారు జ్ఞానులు. జ్ఞానులు బైబిల్లో ఎంతమంది ఉన్నారంటే సమూహం అని వ్రాయబడి ఉంది, కానీ ఎంతమంది జ్ఞానులు అని వ్రాయబడలేదు. వారు 3 రకాల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఘనపరుస్తారో వారు జ్ఞానులు. బంగారం దేనికి సాదృశ్యం అంటే ఘనతకు సాదృశ్యం. బంగారం దేనికి సాదృశ్యం అండి? ఘనతకు. ఎవరైనా చేతికి బ్రాస్లైట్ పెట్టుకున్నా, ఎవరైనా చేతులకు రింగులు పెట్టుకున్నా, ఉంగరాలు తొడుక్కున్నా ఘనత. నాకే ఉంది బంగారం, నా చేతికి ఉంది, నా వ్రేళ్లకున్నాయి అని ఘనత కోసము అది చూపిస్తూ ఉంటారు.
బంగారము ఘనతకు సాదృశ్యం. దేవుణ్ణి వారు ఘనపరచడానికి వచ్చారు. జ్ఞానులు బంగారంతో దేవుణ్ణి ఘనపరిచారు, బోళముతో దేవుణ్ణి ఘనపరిచారు, సాంబ్రాణితో దేవుణ్ణి ఘనపరిచారు. సాంబ్రాణి కూడా తని కాలిపోతూ ఇతరులకు సువాసనిస్తూ ఉంది. సాంబ్రాణి ఏమవుతుందండి? అది కాలిపోతూ ఇతరులకు సువాసనిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములను తెలియపరుస్తూ ఉన్నాయి ఈ కానుకలు. సాంబ్రాణి అగ్నిలో వేస్తే ఏమవుతుందంటే అది కాలి మంచి సువాసన బయటికి వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసన ద్వారా మరి కొంతమంది చిన్న బిడ్డలు, పెద్దవారు ఆ వాసనతో ఎంతో సంతోషిస్తారు. కొన్ని రకాల క్రిములు, కీటకాలు కూడా చచ్చిపోతాయి ఆ యొక్క వాసన, ఆ పరిమళానికి. కనుక యేసుక్రీస్తు యొక్క మరణం, పుట్టుక, మరణం, ఆయన యొక్క పునరుద్ధానమును గురించి మరి ఇది తెలియపరిచే విధంగా జ్ఞానులు కానుకలు తీసుకొని వచ్చి ఉన్నారు. ఇంకా ఏం చేశారంటే జ్ఞానులు ఆయనకు మ్రొక్కి ఏం చేశారు? ఆయనకి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు ఎప్పుడొచ్చారంటే పశువుల తొట్టిలో పండుకొని ఉన్నప్పుడు రాల. పశువుల తొట్టిలో యేసయ్యకి స్థలం లేక పశువుల తొట్టిలో పండుకున్నారు అని చెప్పినప్పుడు గొల్లలు వెళ్ళి చూశారు. జ్ఞానులు వెళ్ళేసరికి ఆ పశువుల తొట్టిలో నుండి ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే యేసయ్యని ఇంటిలోకి తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? ఇంటిలోనికి. అంటే అప్పుడు పుట్టిన తర్వాత ఆ నక్షత్రము ఏ దేశంలో ఉన్నదో ఆ నక్షత్రము నడిచే నక్షత్రం, అది చూపిస్తుంది జ్ఞానులకు దారి. వీరు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. నక్షత్రము ఎక్కడుందో ఆ ప్రాంతానికి వెళుతూ నడుస్తూ 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 ఏ దిక్కునుందో నడుచుకుంటూ ఈ తూర్పు దేశపు జ్ఞానులు వెళుతున్నారు. సుమారు 1000 మైళ్ళు నడిచారు. ఎన్ని మైళ్ళు? 1000 మైళ్ళు అంటే 7 నెలలు. సుమారుగా 7 నెలలు నడుచుకుంటూ వెళ్ళారు. యేసయ్య పుట్టినాక నక్షత్రం పుట్టింది. యేసయ్య పుట్టిన వెంట నక్షత్రం పుట్టింది. వీరు నక్షత్రాన్ని చూసి 7 నెలలు నడుచుకుంటూ వెళ్ళి హేరోదు రాజుని అడిగారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి, యూదుల రాజు ఎక్కడా అని అడిగినప్పుడు ఆ యొక్క హేరోదు రాజు నేను కదా యూదులకు రాజును అని చెప్పి హృదయంలో కలవరపడి శాస్త్రులను యాజకులను పిలిపించి లేఖనాలను పరిశీలించినప్పుడు మీకా గ్రంథములో 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేములో అని వ్రాయబడి ఉంటుంది. మరి హేరోదు రాజు ఎవరు? ఎదోమీయుడు అంటే ఏషావు సంతానం. ఏషావు ఎవరంటే యాకోబు యొక్క అన్న. మరి ఈయన కూడా లేఖనాలను విన్నాడు. ఈయన కూడా క్రీస్తు ఎక్కడ పుట్టినని అడిగాడు, కానీ నమ్మాడా? నమ్మల. జ్ఞానులకు మళ్ళీ ఏం చెబుతున్నాడు? మీరు వెళ్ళి యేసును చూసి ఆయన పూజించి ఆరాధించి ఆ వర్తమానం నాకు తీసుకొని రండి అని చెబుతున్నాడు కపటమైన ప్రేమతో. ఎందుకు? ఆ వ్యక్తిని నాశనం చేయాలి, చంపివేయాలి. అయితే స్వప్నమందు దేవుని ద్వారా ఈ జ్ఞానులు హెచ్చరించబడి హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఈ జ్ఞానులు వేరొక మార్గంలో యేసుని పూజించిన తర్వాత, ఆరాధించిన తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు హేరోదు ఆ జ్ఞానులు మనల్ని అపహాస్యం చేశారు అని చెప్పి 2 సంవత్సరాల లోపు పిల్లలైన వారు ఎవరైనా
ఆ దేశంలో ఉంటే వారిని చంపివేయమని చెప్పాడు. 2 సంవత్సరాల లోపు పసిబిడ్డలందరిని కూడా చంపేయించాడు. ఎందుకంటే ఈ హేరోదు ఆ జ్ఞానులను పిలిపించుకొని మరి ఎక్కువగా ఆయన పుట్టుకను గురించి తెలుసుకుని ఏం చేశాడంటే ఆ 2 సంవత్సరాల లోపు పిల్లలు, అంటే వీరు నక్షత్రం పుట్టినప్పటి నుండి 7 నెలల నుండి 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా మరి నరికి చంపించేశాడు. ఎంత క్రూరుడో, ఎంత మరి ద్వేషంతో నిండుకున్నాడో, ఎంత అధికార దాహంతో ఉన్నాడో, క్రీస్తు ప్రభువని ఆయన దేవుడని మరి ఆయనకు తెలిసి కూడా చంపిస్తున్నాడు 2 సంవత్సరాల్లో పిల్లల్ని. చూడండి ఎంత హృదయంలో ఎంత ద్వేషమో. దేవుని మీద మరి విశ్వాసం ఉంచవలసినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు సంతానములో నుండి వచ్చినటువంటి వ్యక్తి సాతాను సంతానంగా ఉన్నాడు హేరోదు. హేరోదు ఎవరి సంతానంగా ఉన్నాడు? సాతాను సంతానం. ఎందుకు సాతాను సంతానంగా ఉన్నాడంటే నమ్మట్లేదు క్రీస్తుని ప్రభు అని. తర్వాత ఆయన కూడా ఇశ్రాయేలీయుడే అయినప్పటికీ, ఆయన ఇశ్రాయేలీయుడైనప్పటికీ దేవుని కుమారుణ్ణి చంపటానికి ఆయన ఆజ్ఞను పంపించాడు. 2 సంవత్సరాల్లో పిల్లలందరిని కూడా చంపివేయండి అని. 14వ వచనంలో, అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. చూడండి, అప్పుడు యోసేపు మరియా ఆ చంటి బిడ్డను, ఆ చిన్న బిడ్డను ఎత్తుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు హేరోదు రాజు లేచి ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. మగపిల్లలందరినీ కూడా నరికి చంపించేశాడు. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పుడు మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. యేసు దేవుడు అని చెప్పి ఆయనకి మొక్కి ఆయనకి పూజించి ఆరాధించాల్సినటువంటి హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపించాడు. ఈ రోజుల్లో మనము కూడా యేసు దేవుని కుమారుడని మన నోటితో ఒప్పుకోకుండా యేసుని మనము వింటున్నాము, ఆయన సన్నిధికి వస్తున్నాము, ఆయన గ్రహిస్తున్నాము, కానీ ఆయన్ని మన నోటితో ఒప్పుకోకుండా ఏమని ఒప్పుకోవాలి? ఆయన దేవుని కుమారుడు, ఆయన లోక పాపములను మోసుకొని పోవటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకానికి పంపించి ఉన్నాడని మనము గ్రహించి ఆయన రక్షకుడు అని ఆయన్ని పూజించాలి. బంగారాన్ని, బోళమును, సాంబ్రాణిని ఆయనకు కానుకలుగా అర్పించాలి. బంగారము నీ హృదయాన్ని ఆయనకు అర్పించాలి, ఘనమైనది. నీ యొక్క సమయాన్ని ఆయనకు అర్పించాలి, నీ యొక్క ధనాన్ని కూడా ఆయనకు అర్పించాలి. దేన్ని అర్పించాలి? ధనాన్ని. దేవుడు నీకు ధనం ఇస్తూ నీకు ఆరోగ్యం ఇస్తున్నప్పుడు ఆయన కోసం నీవు అన్నీ అర్పించాలి. ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆయన రక్షకుడు అని ఆరాధించారు, పూజించారు, గణపరిచారు. ఈ వాక్యం వింటున్నటువంటి అన్న, చెల్లి, తమ్ముడు అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించినట్లయితే జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించినారు, కానీ నీవు నేను మనము ఆయన్ని ఆరాధిస్తున్నామా? ఆయన్ని పూజిస్తున్నామా? ఆయన కోసం బ్రతకాలి అన్న తీర్మానం మనం తీసుకున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాల్లో మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేలులు జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి మేలును మనము అనుభవిస్తూ ఉన్నాము, కానీ మనలో మార్పు మాత్రము లేదు. మన హృదయంలో మార్పు మాత్రము లేదు. మన యొక్క ఆలోచనలలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క
జీవితంలో మార్పు లేదు, మార్పు కావాలి అని దేవుడు కోరుతున్నాడు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిసం పొందుడి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. మనము ఏం చేయాలి? మారు మనస్సు పొంది, అంటే గతంలో మన యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే చెడ్డ మనస్సు మనం కలిగి ఉన్నాం. గతంలో దేవుడు కాని వారిని దేవుడు అని, దేవుడు దగ్గరకు అని వెళ్ళి పూజలు చేసి, అదేవిధంగా త్రాగుబోతుల యొక్క విందుల్లో పాలు పొంది, అదేవిధంగా లోకములో అల్లరితో కూడిన ఆటపాటల్లో సంతోషిస్తూ మనము మారు మనస్సు లేని వారంగా ఉన్నాం. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీకు సమయము ఇచ్చినప్పుడు, మీకు ఆరోగ్యము ఉన్నప్పుడు, మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నప్పుడే మనము దేవుణ్ణి ఘనపరచాలి. చాలామంది పళ్ళన్నీ ఊడిపోయినాక, కళ్ళల్లో చూపు తగ్గిపోయినాక, ఒంట్లో శక్తి లేనప్పుడు దేవుణ్ణి నేను స్తుతిస్తాను, దేవుణ్ణి ఘనపరుస్తాను అనే ఆశ అప్పుడు పుట్టింది. ఎప్పుడు? కంటి చూపు తగ్గిపోయినాక, నోటి పళ్ళన్నీ ఊడిపోయినాక, తర్వాత ఒంట్లో ఆరోగ్యం కోల్పోయినాక అప్పుడు దేవుణ్ణి ఘనపరచాలని అనుకుంటారు. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఘనపరచాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలి. బాల్య దినములందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకును. బాల్య దినముల్లో మనము దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి. వృద్ధాప్యంకి వచ్చినాక నీవేదైనా ఒక పాట పాడితే ఆ పాట ఎదుటోళ్ళకి అర్థం కాదు, ఏం పాట పాడుతున్నావు కూడా తెలియదు. అలా పాడినా ఒకటే, పాడకపోయినా ఒకటే. వృద్ధాప్యం వచ్చినాక ఆరోగ్యం లేక నువ్వు నడవలేక మందిరానికి వస్తూ ఉంటే నీకు మరో ఇద్దరు సహాయం చేయాలి. వాళ్ళు తీసుకుని మోసుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందిరానికి రా. దేవుడు నీకు మంచి శక్తి, కంటి చూపు ఇచ్చినప్పుడు బైబిల్ చదవు. కంటి చూపు దేవుడు బాగున్నప్పుడు బైబిల్ను మాత్రం అసలు చదవు. కంటి చూపు అంతా పోయినాక ప్రభువా నాకు బైబిల్ చదవాలనిపిస్తుందయ్యా అంటారు కొంతమంది. ఇక కంటి చూపు పోయినాక ఎట్లా చదువుతారు? అందుకని అన్నీ బాగున్నప్పుడే దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. ఇప్పుడు మనము ఆరోగ్యంగా ఉన్నాం, మనకి అవయవాలు అన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం కోరుకుంటాం? మంచి కోరుకుంటాం. వివాహము చేయాలి కుమారుడి కంటే కుమార్తెను అడుగుతాం, ఆ అమ్మాయి మంచిదేనా, ఆ అమ్మాయి ప్రవర్తన మంచిదేనా, ఆ అమ్మాయి బుద్ధి మంచిదేనా, ఆ అమ్మాయి చక్కగా ఉండిద్దా, ఆ అమ్మాయి తెలివిగలదా, తెలివి తక్కువదా, నోరుందా, చెవుడుందా, అన్నీ కనుక్కొని అప్పుడు చేసుకుంటాం వివాహం సందర్భంలో. ఇవన్నీ కనుక్కోకుండా చేసుకుంటారండి? ఆమెకు నోరుంది లేనిది మోగ అమ్మాయిని చేసుకుంటారా? వెళ్ళి చెవిటి అమ్మాయిని చేసుకుంటారా? కాలు చేతులు లేని వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారా? ఎవరు చేసుకో. కళంకమైనను, ముడత అయినను, డాగు అయినను ఉండకూడదని మనం కోరుకుంటాం. దేవుడు కూడా మన నుండి ఆశిస్తుంది అదే. అన్నీ బాగున్నప్పుడే నీవు నా దగ్గరకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వాడుకుంటానని చెప్తూ ఉన్నాడు. మనము దేవుని చేతిలో ఒక సాధనంగా మనం వాడబడాలి, దేవుని చేతిలో ఒక ఆయుధంగా మనం ఉండాలి అంటే మనకి ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అంతా పోయినాక దేవా నన్ను వాడుకోయా అంటే ఎట్లా వాడుకుంటాడు? నీ యవ్వన కాలం అంతా నీ ఇష్టానుసారంగా జీవించి చివరికి వృద్ధాప్యంలోకి వచ్చి వృద్ధాప్యంలో నన్ను వాడుకో అంటే ఎలా వాడుకుంటాడు? ఇచ్చిన ఆరోగ్యమును
మనము కాపాడుకుంటూ ప్రతి దినము కూడా దేవునికి ప్రార్థన చేయాలి. నేనేమి దేవుని పని చేయాలండి అని అనుకుంటారేమో. మనము దేవుని పని ఎలా చేయాలో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మనము ఢిల్లీ వెళ్ళలేకపోవచ్చు, కానీ ఢిల్లీలో ఉన్న ప్రతి నాయకుడు అధికారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి దేవుడు? మనము ఏం చేస్తున్నాం? ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఢిల్లీ క్షేమాన్ని కోరి చేస్తున్నాం. ఆ ఢిల్లీలో ఉన్న మంత్రులు, ప్రధానమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, అధికారులు అందరినీ కూడా దేవుడు దీవించాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఇలాగ మనము దేవుని కోసము పని చేయొచ్చు. దేవుని పని నేను ఏం చేయాలని అంటే, నశించిపోతున్న ఆత్మల కోసము ఆక్రందన కలిగి, గుండెల్లో భారం కలిగి, ఆత్మల పట్ల తీవ్రత కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు మనము దేవుని కోసము పనిచేసిన వారం అవుతాం. మనకి దేవుని వాక్యం అందిస్తున్నటువంటి సేవకుల కోసం ప్రార్థన చేస్తే మనము దేవుని సాధనముగా ఉంటాం. దేవుని వాక్యం చెప్తున్నటువంటి దేవుని సేవకులు ఇంకా బలమైన వర్తమానము ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు నీతో మాట్లాడి నిన్ను హెచ్చరించి, నిన్ను సరిచేసి, నీ జీవితాన్ని బాగు చేసి, నీ కొరకు ఆయన దాచిన ప్రతి మేలును కూడా ఆయన బయటికి విడుదల చేయగలిగిన దేవుడు అని మనం గ్రహించాలి. అనేక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరికొన్ని దినాల్లో క్రిస్మస్ పండుగ అనేవి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం క్రిస్మస్ ఎలా ఉండాలంటే, క్రీస్తును కలిగి మనము క్రిస్మస్ జరుపుకోవాలి. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మన యొక్క ఆత్మకి రక్షకుడుగా, లోక రక్షకుడు అయిన యేసు ప్రభు వారు ఎవరండి? లోక రక్షకుడు. అంటే నీకు నాకు రక్షకుడు. ఆయన రక్షించేవాడు. ఆయన ఏం చేసేవాడు? రక్షించేవాడు. నీవు నేను మనమందరము లోకయాత్రలో ఉన్నాం. మన యాత్ర సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా అంతం వరకు కొనసాగాలంటే ఆయన మనకు రక్షకుడిగా ఉండాలి. ఒకసారి పడవలో యేసయ్య ఉన్నాడు, అందులో శిష్యులు కూడా ఉన్నారు. సముద్రము గాలి చేత రేపబడి అలలు కొడతా ఉంది, తుఫాను రేగింది. అందరూ కూడా నశించిపోతున్నాం ప్రభువా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఆ యొక్క పడవ అమరమున తలవాల్చుకుని నిద్రిస్తూ ఉన్నాడు. వీరి కేకలకి లేచి అంటున్నాడు, గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మళపరిచి ఇంకా మీరు విశ్వాసం లేని వారుగా ఉన్నారా అని చెప్పి వారిని అంటూ ఉన్నారు. మన జీవితాల్లో అలలు, గాలులు, తుఫాన్లు అంటే సమస్యలు ఎన్నో రావచ్చు. ఎన్నో ఆర్థిక సమస్యలు రావచ్చు, ఇరుకు ఇబ్బందులు రావచ్చు. ఎన్నొచ్చినా మన పడవలో యేసయ్య ఉన్నాడు. ఆయన గద్దించి సృష్టిని శాసించగలిగిన దేవుడు. ఆయన నిన్ను నన్ను రక్షించగలిగిన దేవుడు. నిన్ను నన్ను నమ్మకంగా ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు అని మనము దృఢంగా నమ్మాలి. ఎలా నమ్మాలి? జ్ఞానులు ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి మ్రొక్కి, పూజించి, ఆరాధించి ఆయనకి కానుకలు సమర్పించారు. మనము దేవునికి ఏమి కానుకలు ఇస్తున్నాం? అసలు కానుకలు ఇస్తున్నామండి? ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను ఘనపరిచెదనయ్యా అని చెప్పి మేకా ప్రవక్త అడుగుతూ ఉన్నాడు ప్రభుని. మనం ఏమి ఇచ్చినా కానీ ఆయన రుణం తీర్చలేము. నా గర్భఫలాన్ని, ప్రథమ ఫలాన్ని నీకు ఇచ్చి నేను నిన్ను ఘనపరచగలనా? ఇంకా విస్తారమైన తైలాన్ని ఇచ్చి
నిన్ను గణపరచగలనా? ఏడాది దూడలనిచ్చి నిన్ను గణపరచగలనా? ఏమి తీసుకుని వచ్చి నేను గణపరచగలనయ్యా అని భక్తుడు అంటున్నాడు. మనము దేవునికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. ఆయన మనకి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దయా కిరీటంగా భిక్షగా మనకి వేసి ఉన్నాడు. ఆయన ఎలా వేసి ఉన్నాడు? భిక్షగా వేసాడు మనము గడుస్తున్న ప్రతి క్షణాన్ని కూడా. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం. భక్తుడైన దావీదు గారు అంటారు, ఏమని అంటారంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదాం. మనము దేవుడిచ్చిన రక్షణ బట్టి సంతోషించాలి. లోకములో ఉన్నవారికి ధనం ఉండొచ్చు, లోకములో ఉన్నవారికి అధికారం ఉండొచ్చు, లోకములో ఉన్నవారికి బలం ఉండొచ్చు, కానీ రక్షణ అనేది ఉందో లేదో గ్రహించాలి. ఈ లోకంలో నీవు నేను మనందరము కూడా రక్షణ కలిగి ఉన్నామన్న సంతోషంతో మనం జీవించాలి. మనం ఎలా జీవించాలండి? రక్షణ చెప్పాలి. మనము దేన్ని బట్టి సంతోషించాలి? రక్షణను బట్టి సంతోషించాలి. ఒకవేళ నీకు రక్షణ లేదా, ఇంకా నీవు దేవుణ్ణి నమ్మలేదా, దేవుని బాప్టిజం పొందలేదా, అయితే నీ హృదయాన్ని దేవునికి అర్పించి దేవుని యొక్క నామములో బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ ద్వారా నీకు సంతోషాన్ని దేవుడు కలుగజేస్తాడు. కనుక ప్రతిరోజు కూడా మనము పండుగ చేసుకోవచ్చు. అప్పుడు రక్షణ పొందితే, రక్షణ పొందిన వారికి ప్రతి దినము పండుగ, ప్రతి దినము క్రిస్మస్. రక్షణ పొందని వారికి ప్రతి దినము నరకమే. ఏ క్షణమున ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే ఆ నరకములో, ఆ శిక్షలో పాలు పంపులు పొంది అయ్యో మంట మంట, వేదన వేదన అంటూ ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటూ అక్కడ జీవించాల్సిన పరిస్థితిలోనికి వస్తారు. దేవుడు ఇంతగా ప్రేమించి ఒక తల్లి ఒక కొడుక్కి చెప్పినట్లుగా, ఎలా చెప్పినట్లుగా? ఒక తల్లి కొడుక్కి చెప్పినట్లుగా, ఒక తండ్రి కుమారుడికి చెప్పినట్లుగా చెబుతూ దేవుని మాటలు, అయ్యా నమ్మండి, మీకోసం పరలోకమును సిద్ధపరిచాను, మీకోసము నిత్య జీవం ఉంది, నమ్మండి నన్ను అని చెప్పి చెబుతూ ఉంటే ఆ మాటల్ని నమ్మకుండా నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదు. కనుక జ్ఞానులు గ్రహించారు. ఏమని గ్రహించారంటే, ఆయన లోకరక్షకుడని, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లాని, పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడని ఆయన్ని బట్టి దేవుణ్ణి ఘనపరిచారు. ప్రపంచంలో సైంటిస్టులు మారుతున్నారు, ప్రపంచంలో జ్ఞానం కలిగిన వారు మారుతున్నారు, ప్రపంచంలో ఎంతో ధనము కలిగిన వారు మారుతూ ఉన్నారు. కానీ కొంతమంది హృదయాలు మొండి హృదయాలుగా, రాతి హృదయాలుగా తయారైనవి. కొంతమంది మనసు కఠినపరుచుకుంటున్నారు, మారట్ల. 1971 సంవత్సరంలో జేమ్స్ బి ఇర్విన్ అనే ఒక సైంటిస్ట్ ఎక్కడికి వెళ్ళాడంటే చంద్రమండలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? చంద్రమండలంలో. ఆ దినాల్లో ఎలక్ట్రిక్ ట్రక్ ఉంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎలక్ట్రిక్ కార్లు చిన్న చిన్న ఇలా నడుపుతున్నారు కదా, అలాంటి ఎలక్ట్రిక్ ట్రక్కు పెద్దది. ఆ ట్రక్కుని చంద్రమండలంలోకి వెళ్ళి నడిపాడు. ఆడ నడిపి మరలా భూమి మీదకి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అందరూ కూడా జేమ్స్ బి ఇర్విన్ గారిని ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా చూస్తూ, గౌరవిస్తూ, అభిమానిస్తూ, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి మీరు చాలా గొప్పవాళ్ళండి, మీరు చాలా గొప్పవాళ్ళండి, చంద్రమండలంలో అడుగు పెట్టి వచ్చారు, మీరు మామూలు వ్యక్తులు కాదండి, గొప్పవారండి అని తెగ పొగుడుతూ ఉన్నారు. అయితే జేమ్స్ బి ఇర్విన్ తను మారు మనసు పొందాడు, రక్షణ పొంది యేసుక్రీస్తుని నమ్మి సువార్త అందిస్తూ ఈ గుంటూరు పట్టణానికి కూడా వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను
చంద్రమండలంలోనికి అడుగుపెట్టి భూమి మీదకి మరలా తిరిగి వచ్చాను, నన్ను గొప్పగా మీరు చూస్తున్నారు కదా. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ పరలోకాన్నే విడిచిపెట్టి ఎన్నిక లేని మట్టిలో భూమి మీద అడుగుపెట్టిన ఈ దాన్ని బట్టి ఆయన ఇంకా గొప్పవాడండి అని చెప్పి దేవుణ్ణి గణపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. చూడండి, చంద్రమండలంలోకి నేను అడుగుపెట్టిన విషయం గొప్పది కాదు, కానీ పరలోకంలో సింహాసనం మీద ఉన్న దేవుడు ఈ మట్టి భూమి మీద అడుగు పెట్టడం గొప్ప విషయం అండి అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. మనము ఆయన ఈ భూమి మీదకి రావటాన్ని బట్టి మనము సంతోషంతో మన హృదయంలో మనము పరవశించిపోవాలి, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి, మనము దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకా మన జీవితంలో ఈ యొక్క జ్ఞానులకు వలె ఉండలేదేమో, ఒకవేళ ఇంకా అజ్ఞానులుగా మనం ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇప్పటికైనా దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, మన యొక్క పోకడ ఎప్పుడో కూడా మనకు తెలియదు. కనుక నేడు అను సమయం ఉండగానే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి జ్ఞానులముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము నమ్మి విశ్వసించి బాప్టిసం పొంది మనము జ్ఞానులుగా ఉండాలి. 3 విషయాలు గత 3 దినాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆయన సృష్టిని చూసిన వారు జ్ఞానులు, ఆయన వాక్యాన్ని విన్నవారు జ్ఞానులు, ఆయన రక్షకుడని ఆరాధించిన వారు జ్ఞానులు. ఇంకా ఈ జ్ఞానము నీలో లేకపోయినట్లయితే ఇదే అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ మనము ఉగ్రతను తప్పించుకుంటాం. కనుక ఉగ్రత నుండి మనం తప్పించబడాలి అంటే దేవుణ్ణి మనము నమ్మాలి. మనకున్నటువంటి ఈ యొక్క రోగాలు, ఈ యొక్క అపవిత్రతలు, పాపములు, శాపములు ఇవన్నీ కూడా ఆయన మన నుంచి దూరపరిచి మనకి మంచి భవిష్యత్తునిచ్చి మనల్ని ఉన్నతమైనటువంటి ఆయన యొక్క దీవెనలతో నింపి ముందుకు నడిపిస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాము. యేసే పరలోకానికి మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. జ్ఞానులు ఎవరు అనే అంశమును మనము ఈ యొక్క 3 వారాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మనము జ్ఞానులుగా ఉన్నామా? దేవునికి మన హృదయాన్ని అర్పించామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వాక్యమును మనము మర్చిపోకూడదు. ఏం చేయకూడదండి? మర్చిపోకూడదు. జ్ఞానులు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి ఆయనకి మొక్కి ఆయన పూజించిన వారే జ్ఞానులు. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే జ్ఞానులు. మనము వాక్యాన్ని చదివితే మనకి ఆ జ్ఞానం వస్తుంది, వాక్యాన్ని చదవకపోతే జ్ఞానము రాదు. కనుక వాక్యాన్ని మనము అంగీకరించాలి, విశ్వసించాలి, నమ్మాలి. 100కి 100% నమ్మాలి. ఎంతకి ఎంత శాతం? 100కి 100% దేవుని వాక్యం సత్యం, ఒక్క పొల్లైనను తప్పిపోదు అని మనం నమ్మి మనము దేవుణ్ణి గణపరిచే వారముగా ఉండాలి. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక.